స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఈసారి సరికొత్త రికార్డులకు వేదికైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి ఏకంగా 10 రాష్ట్రాలు మన ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేసి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక మంత్రులు ఈ అంతర్జాతీయ వేదికపై తమ రాష్ట్రాల బలబలాలను, వనరులను వివరిస్తున్నారు. సాధారణంగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో ఉన్నవారితోనే కాకుండా అసలు భారత్ వైపు చూడని అంతర్జాతీయ సంస్థలకు కూడా రాష్ట్రాల ప్రతినిధులు ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు. మీ వ్యాపార విస్తరణకు మా రాష్ట్రం ఎలా వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుస్తుంది అనే అంశంపై ప్రతినిధులు చేస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రపంచ దిగ్గజాలతో ముఖాముఖి చర్చలు చేస్తున్నాయి. ఈ సదస్సులో కనిపిస్తున్న ప్రధాన మార్పు ఏంటంటే రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీ. మన రాష్ట్రం కంటే మరో రాష్ట్రం మెరుగైన రాయితీలు, మౌలిక సదుపాయాలు, పారదర్శకమైన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పోటీ వల్ల అంతిమంగా లబ్ధి పొందేది భారతదేశమే. ఏ రాష్ట్రానికి పెట్టుబడి వచ్చినా అది దేశ జీడిపికి, ఉద్యోగ కల్పనకు దోహదపడుతుంది. ఈ క్రమంలో ఏర్పడిన ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టమ్ వల్ల భారత్ ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారే అవకాశం పుష్కలంగా ఉంది. భారత రాష్ట్రాల ప్రతినిధులు కేవలం తమ రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఒక టీం ఇండియాగా కూడా అక్కడ ముద్ర వేస్తున్నారు. 10 పెవిలియన్లు పక్క పక్కనే ఉండటం వల్ల విదేశీ పెట్టుబడిదారులకు కూడా భారత్ లో ఉన్న వైవిధ్యం, అవకాశాల వెల్లువ ఒకే చోట కనిపిస్తుంది. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, సెమీ కండక్టర్లు, లాజిస్టిక్ రంగాల్లో మన రాష్ట్రాలు చూపుతున్న తెగింపును చూసి ప్రపంచం విస్తుపోతుంది. దావోస్ గడ్డపై తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భారతీయ రాష్ట్రాలు చేస్తున్న ఈ పోరాటం రాబోయే 5 ఏళ్లలో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయడమే ఖాయంగా కనిపిస్తోంది.